డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం సహజమని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఏడి అనేది కాళ్లకు పాదాలకు వెళ్లే రక్తనాళాలకు మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోవడం జరుగుతుందని, డయాబెటీస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి కూడా తెలియకపోవచ్చు అని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లల్లో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేలు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. డయాబెటీస్ రోగులు రక్త చక్కెరను నియంత్రించుకోవాలంటే పొగ తాగడం పూర్తిగా మానివేయాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయడం కాకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా వాసులకు ప్రతి నెల 3వ బుధవారం పట్టణంలోని ఐకాన్ హాస్పిటల్లో ఓపీడీలు నిర్వహించబడుతున్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో డాక్టర్ వినయ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ కోకా ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ సహాయ మేనేజర్ సురేష్ తదితరులు ఉన్నారు. నమస్కారం అండి. మేము యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అండి. అయితే మన యశోద హాస్పిటల్లో మనకి ఏంటంటే ఈ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది ఏంటంటే కనుక మనము తెలుగులో చెప్పాలంటే కనుక రక్తనాళాల స్పెషాలిటీ అన్నట్టు. ఇది ఈ రక్తనాళాల స్పెషాలిటీలో ఇంతకుముందు మనకు పురాతన కాలంలో షుగర్ పేషెంట్లకి కాళ్ళి వేళ్ళకి చిన్న గాయమై అది పైకి వెళ్ళి కాళ్ళు నల్లగా కావడం కానీ మనం గ్యాంగ్రీన్ అనేది అంటుంటాం. అది పైకి వెళ్తేసరికి అప్పుడు ఏం చేస్తుండే డాక్టర్స్, అది కాళ్ళు తీసేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తుండే. అప్పుడు కాళ్ళు తీసేస్తే ఆ రోగి ఏంటంటే ఒకళ్ళ పైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అంటే ఇంట్లో తన పనులు తనం చేసుకోవాలంటే కనుక ఒకళ్ళ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మనకు డెవలప్మెంట్ అవుతుంది లేటెస్ట్గా. కాబట్టి ఈ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ స్పెషాలిటీలో ఏంటంటే కనుక అక్కడ రక్త సరఫరా అనేది ఎక్కడి వరకు బంద్ అయింది, ఎక్కడి వరకు చాలు ఉంది అనేది చూసుకొని ఆ రక్త సరఫరా అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తారు అన్నట్టు. అది ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు అనేది యాంజియోప్లాస్టీ చేసి కానీ, స్టంట్ వేసి కానీ, లేదంటే బెలూన్ అని చెప్పేసి ఏదన్నా ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక దాంతో తీసి ఆ వాస్కులారిటీ అంటే రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేసి ఆ కాలుని మళ్ళీ తీయాల్సింది కాకుండా ఆ కాల్ని కాపాడతారు అన్నట్టు. అప్పుడు ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్ బాగుంటుంది అన్నట్టు. ఇది మనకు డయాబెటిక్ టో గ్యాంగ్రీన్ కానీ, ఫుట్ గ్యాంగ్రీన్ కానీ అనేది అంటాం. ఇది కాకుండా లాంగ్ స్టాండింగ్, ఇప్పుడు షాపులలో ఉండే సేల్స్ మ్యాన్ కానీ, పోలీస్ కానీ, ఇదేంటంటే లాంగ్ సిట్టింగ్ ఎవరైతే ఉంటారో కనుక ఈ రోజుల్లో కామన్గా ఏమైపోయినాయంటే వెరికోస్ వెయిన్స్ అని వస్తున్నాయి అన్నట్టు. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది వస్తుంది. దానికి కూడా మన లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మన దగ్గర డాక్టర్స్ అనే మంచి ట్రీట్మెంట్ ఇస్తారన్నట్టు. అయితే ఇది కూడా ఇన్ టైంలో వస్తే కనుక ప్రతిదానికి సర్జరీ అవసరం పడదు. కొద్దిగా తొందరగా వచ్చి చూపించుకుంటే అంటే ఇప్పుడు లోకల్లో జనాలకి తెలియదు ఏంటంటే ఇక్కడ కాళ్ళకి పుండ్లైనాయి, దానికి చిన్న ఆయింట్మెంట్ పెట్టి కొన్ని రోజుల తర్వాత ఇదేంటంటే మానని గాయాలు అన్నట్టు. ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత తగ్గుతాయి, మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ అవుతాయి. ఆయింట్మెంట్ అనేది రిపీటెడ్గా కానీ, యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి కాలికైన మానని గాయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా వచ్చి వాస్కులర్ డాక్టర్స్ కన్సల్ట్ అవుతే కనుక వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. దీనికోసమని ఈ వాస్కులర్ డిపార్ట్మెంట్ అనేది మనకు ఉంది కాబట్టి మనము అందరికీ ఈ డిపార్ట్మెంట్ కూడా తెలవాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం అన్నట్టు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి. నేను ఇప్పుడు మన నల్గొండలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ కాళ్లకు పుండ్లు పడడము లేదా గ్యాంగ్రీన్ లాగా రావడం, అంటే నలుపులు రావడం, లేదా ఎక్కువ దూరం నడుస్తే కాళ్ళ నొప్పులు రావడం, వీటికి గల కారణాలు ఏంటి అని అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం మనం. అంటే కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడం, కాళ్ళల్లో బ్లాక్స్ ఉండడం, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం. వీటికి ఏంటి అని అంటే
ఇప్పుడు ఏదైనా పుండు ఉంటే మనకి ఆ పుండుకి గల కారణాలు ఏంటి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. రక్త సరఫరా తక్కువ ఉండడం కానీ, షుగర్ ఎక్కువ ఉండడం కానీ, లేదా ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, లేదా వారికోస్ వెయిన్స్ లాంటి వీనస్ డిసీజెస్ ఉండడం కానీ, ఇటువంటివి రకరకాల కారణాలు అనమాట. సో మీరు పుండు పడిన వాళ్ళు ఒకసారి వాస్కులర్ సర్జన్ని కనుక కలిస్తే పుండుకి గల కారణాలు మనం తెలుసుకుంటాము. ఐదర్ ఫిజికల్గా కానీ లేదా కొన్ని పరీక్షలు చేసి కానీ ఆ కారణాలు తెలుసుకొని ఆ కారణాలని మనము అడ్రస్ చేస్తే అంటే ట్రీట్మెంట్ ఇస్తే ఆ పుండు తొందరగా మానే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ కనుక ఈ పుండుని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కాళ్ళు తీసేసే పరిస్థితి దాకా వస్తుంది. సో అటువంటివి మనం అవాయిడ్ చేయడానికే మనం ఈ వాస్కులర్ స్పెషాలిటీలో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంతా కూడా మనం ముంగలికి తీసుకొస్తున్నాం అనమాట. సో ఇవే కాకుండా మనం చేసే వేరే సర్జరీస్ ఏముంటాయంటే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్కి ఏవి ఫిస్టులా లాంటివి చేయడము, ఏవి గ్రాఫ్ట్ చేయడము, లేదా పర్మనెంట్ కెథెటర్స్ చేయడము, డయాలసిస్ యాక్సెస్ ఇవ్వడం వాళ్ళకి. అవే కాకుండా మనకి వారికోస్ వెయిన్స్ ఇప్పుడు ఎక్కువగా నించునే వాళ్ళకి, ఎక్కువగా కూర్చునే వాళ్ళకి కాళ్ళ నరాలు ఉబ్బుతాయి కదా. సో వాటి వల్ల అయ్యే ఇబ్బందులు, కాళ్ళ నలుపులు, పుండ్లు పడడము, ఇవన్నిటికీ కూడా మనం స్టార్టింగ్లో ఖాళీ ఓన్లీ డ్రెస్సింగ్స్, స్టాకింగ్స్ లేదా ట్యాబ్లెట్స్తో మనకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక అవి తగ్గకపోతే దెన్ మనకి సర్జరీస్ లాంటివి, లేజర్ కానీ, గ్లూ థెరపీ ఇవాళ లేటెస్ట్గా వచ్చింది. సో ఇటువంటివి కానీ మనము పేషెంట్కి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. దాని ప్రకారంగా ఏమవుతుందంటే వీటికి ట్రీట్మెంట్ త్వరగా అయిపోయి పుండ్లు తొందరగా మాన్తాయి. సో ఈ సర్వీసెస్ ఇవ్వడానికి నేను ప్రతి నెల 3వ బుధవారం మన నల్గొండ ఐకాన్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ మీరు వచ్చి ఒకసారి నన్ను కలవగలరు. దాని ప్రకారంగా నేను ఏముంటే బెస్ట్ అడ్వైస్ మీకు ఇస్తాను. ఇదేమో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. అది వారికోస్ వెయిన్స్కి సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్స్, ఏవి ఫిస్టులాస్ కానీ, ఏవి గ్రాఫ్ట్స్ కానీ, లేదా ఈ పర్మనెంట్ కెథెటర్స్ కానీ, ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్కి యాంజియోప్లాస్టీస్ కానీ, స్టంట్స్ కానీ వేయడం కాళ్ళల్లో, లేదా డీవీటీ అంటే రక్తం గడ్డగట్టడం లాంటివి ఉంటాయన్నమాట. ఆ డీవీటీకి ట్రీట్మెంట్ మెకానికల్ థ్రాంబెక్టమీస్ కానీ ఇటువంటివన్నీ, లేదా మనకు వూండ్ కేర్ అంటాం, అంటే ఈ ఫుడ్ స్కాన్, డయాబెటిక్ ఫుడ్ స్కాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీని ప్రకారంగా మనం ఆఫ్లోడింగ్ చెప్పులు ఇచ్చేసి దానికి ఫుట్ వేర్ ఇచ్చేసి ఈ ప్రకారంగా మనము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇవన్నీ సర్వీసెస్ యశోద సికింద్రాబాద్లో ఉన్నాయి. కనుక ఈ ఇన్సూరెన్స్ లేదా క్యాష్ అనే కాకుండా ఒకవేళ కనుక మీరు వేరే కొన్ని యశోద సికింద్రాబాద్కి అఫిలియేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఒకవేళ కనుక మీరు ఆ కంపెనీస్లో గల పేషెంట్స్ అయ్యి ఉంది అని అంటే మీకు ఇంకా క్యాష్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఏముండదు. జస్ట్ ఆ కంపెనీ త్రూనే అన్ని పేమెంట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. సో మీకు అప్పుడు ట్రీట్మెంట్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఏమి ఉండదు. కాకపోతే అవి ఏం కంపెనీస్ మనకి టైఅప్గా ఉన్నాయి అని చెప్పేసి అది ఒకసారి మీరు తెలుసుకుంటాడు.